జయ గురుదేవ్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, సద్గురు సదానంద యోగుల వారికి, శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాసుల వారికి, శంకరాచార్యుల వారికి, సమస్త పరమగురు మండలికి శతకోటి పాదాభివందనాలు. సత్యదర్శిని కార్యక్రమంలో ఒక్కరోజులో శ్రీమద్ భగవద్గీత సారం 18 అధ్యాయాలు సంక్షిప్తంగా అన్న దాంట్లో మనం ఇప్పుడు 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగం నుంచి తెలుసుకోబోతున్నాం. సో ఇంతవరకు మనం 8 అధ్యాయాలు చూసుకున్నాం. ఇది కృష్ణుడు చెప్తున్నాడు డైరెక్ట్గా, ఓ అర్జున, అసూయ లేని నీకు సంసార దుఃఖాల నుండి తరింపజేసే ఆ జ్ఞాన విజ్ఞాన సహితమైన రహస్యాన్ని ఉపదేశిస్తున్నాను విను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది రాజవిద్య, విద్యలలో రాజు వలె ప్రకాశిస్తుంది కాబట్టి ఈ జ్ఞాన విద్యను రాజవిద్య లేక బ్రహ్మ విద్య అంటారు. ఈ విద్యను సంపాదించిన వారు గౌరవాన్ని అంటే పూజ్యతను పొందుతారు. అజ్ఞానం నుండి బయటపడాలనుకునే వాడికి ప్రతివానికి రాజవిద్య కావలసిందే. అనాత్మ సంబంధమైన తక్కిన విద్యలతో ముక్తి లభించదు. అంటే శరీర సంబంధమైన ఏదైనా విద్యలంటే చదువు కానీ ఏవైనా సరే దాంతో ముక్తి లభించదు. మహా అయితే భుక్తి మాత్రం లభిస్తుంది. లౌకిక విద్యలు ఎన్నెన్ని నేర్చినా ఇంకా మిగిలే ఉంటాయి. ఇప్పుడు నారదుడు 64 విద్యలు నేర్చి ఆత్మశాంతి కరువయి సనత్ కుమారులను ఆశ్రయించి ఆత్మవిద్య తెలుసుకున్నాడు అన్నది ఉపనిషత్తులో చెప్పబడింది. సో అందువల్ల ఇది చాలా ఉత్తమమైనది. తర్వాత ఇది రాజగుహ్యం. ఈ జ్ఞానం రాజగుహ్యమైనది. అంటే గుహ్యం అంటే ఏంటి? రహస్యం అని. రహస్య విద్యలని చెప్పబడే మంత్ర తంత్ర దివ్యౌషధ విద్యల కంటే కూడా రహస్యమైంది ఇది. కాబట్టి ఇది రాజగుహ్యము. అధికారి అయిన వానికే, శుశ్రూష చేసిన వానికే చెప్పదగినవి కాబట్టి ఇది రాజగుహ్యం అంటున్నారు. కోటి కోటి జన్మలలో చేసుకున్న పుణ్య ప్రభావంతో శాస్త్రాలు ఆచార్యుల వాక్యాలను శ్రద్ధగా గౌరవాలతో ఏ ఒకానొక అదృష్టవంతునికో లభించగలిగేది కాబట్టి ఈ విద్య రాజగుహ్యము అంటే రహస్యమైనది. సో మనం ఇది వినగలుగుతున్నామంటే మనకి ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనే అనేక జన్మల్లో మనం వినగలుగుతామని చెప్పడమే దీని ఉద్దేశం. ఆ తర్వాత ఇది చాలా ఉత్తమము, పవిత్రము, ప్రత్యక్షంగా ఫలాలను ఇచ్చేది, ధర్మయుక్తము, సులభము, శాశ్వతమైంది. ఇది ఇలా చేయి, అలా పుచ్చుకో, అంతే. వెరీ సింపుల్. ఈ జన్మలో సాధన చేయి, ఇంకో జన్మలో ప్రతిఫలం దొరుకుతుందనే మూఢ విశ్వాసం కాదు ఇది. ఈ పరమధర్ముడు అయిన మా పరమాత్మతో సంయుక్తమైనది ఇది. సో ఆయన గ్యారంటీ ఇస్తున్నది ఇది. ఈ ఆత్మధర్మం మీద శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందలేక పుడుతూ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, శ్రద్ధ లేని వాడికి ఏమీ లేదు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చెప్పబడింది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రామకృష్ణ పరమహంస గారు ఏ సాధనను పట్టుకున్నా సరే జస్ట్ 3 రోజుల్లో సిద్ధిని పొందేవాళ్ళు. అంటే దాన్ని మొత్తం వచ్చేసేది ఆయనకు. ఏకలవ్యుడు కూడా శ్రద్ధకు సజీవమూర్తి. అదేం కర్మమో కానీ మానవునికి అల్ప స్వల్ప విషయాలపై ఉండే శ్రద్ధ ఆత్మోద్ధారక విషయాలలో లేదు. చీమ కుట్టినంతైన చింత కూడా లేకుండా పోతుంది. ప్రపంచంలో అన్నీ వస్తాయి, పోయిన క్షణమైతే మళ్ళీ తిరిగిరాదు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనమేదో పుడుతున్నాము, పెరుగుతున్నాము, వివాహం చేసుకుంటున్నాం, పిల్లలు కంటున్నాము, ఆ తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తున్నాము, ఆస్తులు చేస్తున్నాం, చనిపోతున్నాం. సో అంతే. ఇంకా అంతకంటే మనకేం తెలియలేకపోతుంది. కొద్ది మంది మాత్రమో ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా కొద్ది మంది మాత్రము ఇది నేను సత్యం తెలుసుకోవాలి, సిద్ధులు కావాలి, ఆత్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి తెలుసుకోవాలని కొద్ది మంది మాత్రం ముందుకు వస్తారు. సో అలాంటి వాళ్ళే ప్రతి క్షణాన్ని సగ్గా వినియోగించుకుంటారు, లేదంటే వేస్ట్ అవుతుంది. మనుష్య జన్మలో జ్ఞానాన్ని పొందకపోతే మహా నష్టం అంటూ శృతులు చెప్తున్నాయి. మహా నష్టం అంటది, మామూలు నష్టం కూడా కాదు. అన్ని నష్టాల కంటే ఆత్మ నష్టం మహా నష్టం. అన్ని లాభాలలో ఆత్మలాభం మహాలాభం. ఆత్మలాభం లేని వాడికి అన్ని లాభాలు అశాంతిని కలిగించేవే. సో ఈ ఆత్మ అన్నది అవ్యక్తం. అంటే అవ్యక్తం అంటే నిరాకారుడైన నేనే, అంటే నేనే ఆత్మనే. సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాను. ఈ సర్వప్రాణులు కూడా నా అంటే ఆత్మ చైతన్యంలో ఉన్నాయి, కానీ నేను మాత్రము వాటిల్లో లేను. నాలో అందరూ ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. అంటే ప్రాణులకు ఆయనే ఆధారం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మట్టి ఆధారంతో కుండ ఉంది, కానీ కుండ ఆధారంతో మట్టి ఉండవలసిన పని లేదు. ఆధార వస్తువు స్వతంత్రమైనది, అంటే మట్టి స్వతంత్రం ఉంది.
ఆధేయ వస్తువు పరతంత్రమైనది, కుండకు స్వతంత్రం లేదు, పగిలితే మళ్ళీ మట్టి రూపం రావాల్సిందే. ఇది ఆకాశం, ఇది గాలి. గాలి కంటికి ప్రత్యక్షంగా కనపడపోయినప్పటికీ చర్మానికి తగిలితే అర్థమవుతోంది, గాలి ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది, మరీ చల్లగా ఉంది, మంటగా పుడుతుంది, ఇవన్నీ. సో అవకాశంగా ఆకాశం మనసులో ఊహలో తెలియబడుతోంది అంతే. గాలి లేదా వాయువు అనేది పంచభూతాలలో ఒకటి, అదంతా తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ గాలి యొక్క సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే ఆకాశంలోనే. అవకాశం ఉన్న చోటంతా ఆకాశం అంటారు, ఆకాశం ఉన్న చోటంతా గాలి ఉంటుంది. అంటే గాలి యొక్క ఆధారం ఏంటి? ఆకాశం. అంటే గాలి కంటే ఆకాశం గొప్పది. పరమాత్ముడైన నేను ఆకాశం వంటి వాడిని, జగత్తులోని సమస్త భూతాలు వాయువు వంటివి. నేను ఆధారభూతుణ్ణి, వాటికి నాకు ఆధారం కాదు, నేనే వాటికి ఆధారం. వాయువు ఎట్లా వీస్తూ ఉన్నా దాని మలినం ఆకాశానికి ఏ విధంగా అయితే అంటదో, అట్లాగే భూత ప్రాణుల గుణదోష వికారాలు ఏవి కూడా నన్ను అంటవు అని చెప్తున్నాడు. అంటే సర్వభూతాలకు పరమేశ్వరుడైన నా తత్వాన్ని తెలుసుకోలేని మూఢులు నన్ను సామాన్యుడిగా అనుకుని తక్కువగా భావిస్తారు. అలాంటి మూఢులు వ్యర్థ ఆశలతో వ్యర్థ కర్మలు చేస్తూ అజ్ఞానం చేత మోహింపబడి అసురీ రాక్షస మోహిని స్వభావాలకు లోబడిపోతున్నారు. అంటే రాక్షసులు అంటే ఏంటి అంటే హింసా ద్వేషాలు స్వభావంగా కలవారు, నిష్కారణంగా ఇతరులకు పీడించేవారు, వాళ్ళంతా రాక్షసులు అంటారు. అంతేగాని వాళ్ళకు 2 కొమ్ములు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటారనేది కాదు. అసురి అంటే అసువులు అనగా ప్రాణాలు, శరీర తృప్తి కోసమే జీవించేవాళ్ళు. వీళ్ళకు శరీరం తప్ప, నేనే శరీరం అనుకుంటుంటారు, శరీరం వేరు నేను వేరన్న భావన వీళ్ళకి ఏముండదు. సో బ్రతుకుతుంటారు అంతే, జీవించడం వాళ్ళకి తెలియదు. ప్రతిదీ కూడా దేహంతోనే చేస్తుంటారు. దేహంలో ఉన్న నేను అన్నది ఒకటి ఉందన్న ఆలోచన వాళ్ళకి రాదు. వీళ్ళంతా అసురి అంటారు. సో మోహిని అంటే వివేక జ్ఞానం లేకపోవటచే అజ్ఞానం అంట. పశుప్రాయంగా కాలం గడిపేస్తుంటారు. వీళ్లకు పశువులకు తేడా లేదు, మనుష్య రూపంలో ఉన్నారు కానీ వాళ్ళ యొక్క లక్షణాలన్నీ పశువుగానే ఉంటారు. సో కానీ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన సాత్వికులైన మహాత్ములు, బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసులు ఈ ప్రపంచానికి నేనే మూలాధారుడనని, నాశన రహితుడని తెలుసుకొని నిశ్చల మనస్సుతో నిరంతరం నన్నే ఆత్మనే సేవిస్తున్నారు. నన్నే అంటే ఆత్మనే సేవిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ధ్యానిస్తున్నారు, ఉపాసిస్తున్నారు. క్రతువు, యజ్ఞం, స్వధ, ఔషధం, మంత్రం, ఆజ్యం, అగ్ని, హవిస్సు, హోమం, తల్లి, తండ్రి, తాత, కర్మఫలాలను ఇచ్చేవాడిని, ప్రణవాన్ని, వేదత్రయాన్ని అంటే ఋగ్వేదము, సామవేదము అందా నేనే. ఇక్కడ ఇంకొంచెం క్లారిటీ తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ జగత్తుకు ఆశ్రయం ఇచ్చేవాడిని, ప్రభువును, భరించే భర్తను అంటే పోషణ చేసేవాడిని, కర్మసాక్షిని, ఆధారాన్ని, హితుడను, సృష్టిస్థితి లయకారణను, పెన్నిదిని, శాశ్వతమైన కారణబీజాన్ని నేనే. సూర్యుడిగా తప్పింపజేసేవాడిని, వర్షజలాన్ని కురిపించేవాడిని నేనే. అమృతాన్ని, మృత్యువును, సత్తు అంటే శాశ్వతమైన ఆత్మను, అసత్తు జగత్తు, జగత్ అంటే అసత్యమైంది, సత్తు అంటే ఆత్మైంది, సత్యమైంది అనేది అన్నీ కూడా నేనే. ఎవరైతే వేద విదిత యజ్ఞ కర్మల చేత నన్ను పూజించి సోమపానం చేత పాపాలను పోగొట్టుకొని స్వర్గం కోరుతున్నారో వాళ్ళు ఆ పుణ్యఫలం వల్ల స్వర్గలోకంలో దేవభోగాలను అనుభవిస్తున్నారు. చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించి పోయేదాకా అనుభవించిన తర్వాత భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు. పుణ్యం అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది, నువ్వు అంటారు. 3 ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు అంటే కోరికలను కోరుకుంటూ తీర్చుకుంటూ ఉండే వాళ్ళను కామాభిలాషులు అంటారు. జనన మరణాలు అనే రాకపోకలను పొందుతున్నారు. సో భూర్లోకాలు, సువర్లోకాలు, జనాలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు, ఇంకా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం అంటే త్రివిధ ధర్మాలు నిర్వర్తించడానికి. అవి ఏంటంటే శరీర ధర్మం, సంఘధర్మం, ఆత్మధర్మం. శరీర ధర్మం అంటే ఏంటంటే భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు మొత్తంగా, ఆ పనులన్నీ, కర్మలన్నీ కూడా. ఈ శరీరం ధర్మంలో భాగానే కుటుంబ ధర్మం కూడా ఉంది. ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబాన్ని చూసే కార్యక్రమాలన్నీ కూడా చూడాల్సిందే.
ఆ తర్వాత సంఘధర్మం. ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి. కుటుంబ ధర్మం అనేది సంఘధర్మంలో అంతర్భాగం అయిపోతుంది. ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఆత్మజ్ఞానం అయితే పొందలేరు. కనుక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిన అవసరం వస్తుంది. ఒక్కసారి ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మధర్మాన్ని నిర్వర్తిస్తే వారు ఊర్ధ్వలోకాల్లో హాయిగా ఎప్పుడు నివసిస్తూనే ఉంటారు, విహరిస్తూనే ఉంటారు. రావాలనుకుంటే వస్తారు, లేకపోతే రానే రారు. సో అందుకే శ్రీకృష్ణుడు బాగా క్లియర్గా చెప్పేశారు ఏంటంటే, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మధ్యానంలో ఉంటూ తనను తను సేవించేవారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అంటున్నారు. అబ్బాయి, ఇంతకంటే అష్యూరెన్స్ ఎవరిస్తారు చెప్పండి? సో ఇక్కడ మన పనులను మనం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు మనకు పరమ ఆత్మలైన శ్రీకృష్ణ వారు, వేదవ్యాసులు, ఎవరో ఒకరు ఆ పరమ ఆత్మలు ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే పరమాత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది. అంటే మన పనులు మనం ధర్మయుక్తంగా చేస్తూ ఉండాలనేది ఇది ఇంపార్టెంట్. ప్రాపంచికంగా భౌతికంగా మనకి ఇచ్చే రక్షణే క్షేమం అనబడుతుంది. యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. ప్రాపంచిక ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ఒక పరమ ఆత్మ మనకు సిద్ధంగా ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం, మన ధ్యానంలో మనం ఉండడం. ఇక్కడ మనకు ఒక జరిగిన యథార్థ సంఘటన ద్వారా ఈ అసలు పరమాత్మలు ఏ విధంగా మనకు సహాయపడతారు, మనం చేయవలసిన కర్తవ్యాలను మనం చేస్తే మన యోగక్షేమాలను వారే చూస్తారు అన్నదానికి ఒక చిన్న యథార్థ సంఘటన. ఇదేంటంటే, కొన్నేళ్ల క్రితము ఉత్తర భారతదేశంలో ఒక ఆయుర్వేదిక వైద్యుడు ఉండేవాడు. ఆయన చాలా పేద డాక్టర్. భగవద్గీతలో మనిషిని ఏ విధంగా జీవించమని చెప్పాడో ఖచ్చితంగా అలాగే జీవిస్తుండేవాడు. ఒక రోజుకు తన భార్యకు, తనకు, తన కూతురుకు తనకు ఎంత డబ్బు అవసరమో అవుతుందో అంతే సంపాదించేవాడు. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అది. నన్ను నమ్మి అహంకారం వదిలి నాకు శరణాగతి చేసుకున్న వారి బాగోగులు నేనే చూసుకుంటాను అన్నదానికి అర్థంగా ఈ కథ మనం చెప్పుకోబోతున్నాం. ఆయనకు ఆ రోజుకు ఒక 80 రూపాయలు కావాలి అని అనుకోండి. సో ఆమె రాసిచ్చుంటుంది, ఒక లిస్ట్ రాసిస్తుంది. ఈయన హాస్పిటల్కి వచ్చే ముందు ఒక లిస్ట్ రాసిస్తారు. ఈరోజు మనకు కావాల్సిన సరుకులు అని చెప్పేసి అన్నీ రాసిస్తుంది. సో ఆయన దాన్ని కొంచెం ఉజ్జాయింపుగా లెక్క వేసి, ఈరోజు నాకు 100 రూపాయలు 80 రూపాయలు ఉంటే చాలు అని అనుకుని, సో వచ్చిన పేషెంట్ దగ్గర ఆ 100 రూపాయలు వచ్చేంత వరకు మాత్రమే ఫీజు వసూలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా ఎవరు ఏ పేషెంట్లు ఎంతమంది వచ్చినా కూడా ఇంకా ఫ్రీనే. ఎందుకు? ఈరోజు నా అవసరం ఇంతే, ఆ అవసరానికి తగ్గట్టుగా వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత వదిలేస్తాడు, అందరినీ ఫ్రీగానే చూస్తూ ఉంటాడు. సో ఆయనకు ఇది ఇలా రోజు జరిగే కార్యక్రమం ఇది. ఒకరోజు ఏం చేయాలంటే, రేపు అన్న ఆలోచన ఇదికి ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు తక్కువ కాలేదు అతనికి. అందువల్ల ఈరోజు ఇచ్చిన భగవంతుడు రేపు ఇవ్వడా అన్న ఆలోచన అతనిది. అందుకే మొత్తం సర్వాత్మ చూసుకుంటానన్న ఒక భావన ఆయనకున్నది. ఒకరోజు ఆ ఆసుపత్రి ఎదురుగా, ఆసుపత్రి అంటే పెద్ద హాస్పిటల్ కాదు, ఒక చిన్న గది అంతే, ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. డాక్టర్ దగ్గరికి వచ్చేసి, నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. ఆయన, క్షమించాలండి, నేనైతే గుర్తుపట్టలేదు అని ఆయన ఇలా చెప్పాడు. 15 సంవత్సరాల క్రితము ఒక రాత్రి ఈ ఊరు గుండా వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేర్ చేస్తున్నాడు, అతడు వచ్చి కొంచెం టైం పడుతుందండి అని చెప్పినప్పుడు మీరు బయటకు వచ్చేసి లోపలికి రండి, లోపల కూర్చుందరన్నారు. గదిలోకి వచ్చి కూర్చున్న నన్ను చూసి మీరు ఏదో దిగులు పడుతున్నారు అని నన్ను అడిగారు. మీరు అంటే నా ఫేస్లో మీకు ఏం కనపడిందో నాకు తెలియదు, ఆరోగ్యం సరిగా లేదని అడిగారు. అప్పుడు మీ టేబుల్ దగ్గర సుమారుగా 6 ఏళ్ళ నుండే ఒక చిన్న పాప మిమ్మల్ని నాన్న ఇంకా ఇంటికి వెళ్దామని అంది. అప్పుడు నాకు అర్థమైంది ఆ అమ్మాయి మీ కూతురని. సో అప్పుడు కాసేపు ఆగమ్మా, ఈ అంకుల్ వెళ్ళిన తర్వాత మనం వెళ్దాము అని మీరు అన్నారు. ఆ తర్వాత ఆ చక్కటి పాపను చూస్తూ నేను ఇలా అనుకున్నాను, నేను ఇంగ్లాండ్లో ఉంటానండి, మాకు సంతానం అయితే లేదు, మా ఇంట్లో ఆడపాప ఉండాలని నాకు చాలా కోరిక ఉంది, కానీ తీరలేదు. ఇప్పుడు ఆ పాపను చూస్తే నా బాధ గుర్తుకొచ్చింది అని డాక్టర్తో అన్నాడు. సరే, ఆయన ఆ మాట అన్నాగానే లోపలికి వెళ్ళాడు. ఒక 2 పొట్లాలు ఒక ఔషధం తయారు చేసి, మీరు మీ భార్య
ఈ ఔషధాన్ని ఒక 60 రోజుల పాటు తీసుకోండి అని చెప్పేశారు. ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు. దీనికి డబ్బు ఎలా చెల్లించాలి అని అడగబోతుంటే పక్కన అంతకుముందే ఒక పేషెంట్, ఇంకా ఆయన ఈరోజు ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకోడండి, ఈరోజు కావాల్సిన అమౌంట్ ఆయనకు సార్కి వచ్చేసింది, అందువల్ల ఎవరి దగ్గర తీసుకోరు, ఎంత వైద్యం ఇచ్చినా కూడా ఇదంతా కూడా ఫ్రీగా, సో ఇది మీరు ఇచ్చిన ఆయన తీసుకోరు అని చెప్పేశారు. సో అప్పుడు కారు రిపేర్ అయిపోయింది. ఆయన సరే అని కారులో వెళ్ళిపోయారు. ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. సో ఇంగ్లాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్లో వెళ్ళిన తర్వాత ఇంకా మాకు సంతానం కలగదని ఆ డాక్టర్ చెప్పేశారు. అనేక పరీక్షలు అయిపోయినాయి, ఇంకేం లేదు, ఇంకా అనేక పరీక్షలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మా దగ్గర ఏమి చేయడానికి లేదు. సో అప్పుడు మీరు గుర్తుకొచ్చారు, మీరు ఇచ్చిన ఔషధం గుర్తుకొచ్చింది, నాకు అక్కడే మీ పైన ఒక గౌరవభావం కలిగింది. సో ఈయన ఇంత కనీస అవసరాలతో జీవిస్తున్నారు, ఎంత నిస్వార్థంగా జీవిస్తున్నారు, మీ పైన గౌరవం భాగం పెరిగింది. సో మీరు ఇచ్చిన ఔషధం మీద నాకు నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. అందువల్ల నేను నా భార్య ఇద్దరు కలిసి ఆ ఔషధాన్ని తీసుకున్నాము. సో దానివల్ల మాకు 2 బొమ్మల్లాంటి మంచి అందమైన ఆడపిల్లలు పుట్టారు. సో పుత్తడి బొమ్మల్లో ఉన్నారు. నిజంగా అది మాకు మీ దయ వల్ల కలిగినది. ఇది మీరు దేవుడితో సమానము మాకు. అప్పటి నుండి మీ రుణం ఎలా తీర్చుకోవాలని అనుకుంటున్నాము, 2 ఆలోచిస్తున్నాము. సో అంతలోపలే ఈ ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న మా అక్కగారి కొడుకు వివాహం, అమ్మాయి వివాహం జరిగింది. సో ఆ వివాహం నేనే చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. అందువల్ల నేను ఆ వివాహం జరిపించడానికి వచ్చాను. అలాగే మీ యొక్క రుణం తీర్చుకునే మార్గం ఏదైనా ఆలోచిస్తూ వచ్చాను. సో అని చెప్పేసి ఆయన ఒక కవర్ను డాక్టర్ ముందుకు పెట్టాడు. ఏంటండి అన్నారు. సరే మీరు చూసుకోండి అన్నారు. చూస్తే దాంట్లో ఉజ్జాయింపుగా, అంటే నేను కొంత ఆలోచించి ఈ వయసులో మీ అమ్మాయి ఉంటుంది, పెళ్ళిడికి వచ్చి ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఎట్లా నా మేనకోడల వివాహం ఉంది కదా, ఆ ఉద్దేశంతోనే ఇది మీకు ఇంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఉజ్జాయింపుగా చేసి తీసుకొచ్చాను, దయచేసి మీరు స్వీకరించాలి, దీన్ని వద్దని మాత్రం అనొద్దండి అని చెప్పేసి ఆయన కవర్ పెట్టినప్పుడు ఆయన తన భార్య ఇచ్చిన చీటీని బయటికి తీస్తాడు. సో ఆ చీటీలో ఏముంది అంటే, ఏ రోజుకి ఆ రోజు లిస్ట్ ఇస్తుంది కదా, ఈ నెల మన అమ్మాయి వివాహం ఉందండి, మన దగ్గర ఇప్పుడు 100 రూపాయలు కూడా లేవు, ఒకసారి మన అమ్మాయి వివాహానికి కావాల్సిన డబ్బులంతా ఆలోచించండి అని ఆ చీటీలో ఉంది. ఇంకా ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఆ చీటీలో ఆ రోజు అమ్మాయి వివాహం గురించి ఆమె చెప్పడము, దానికి తగ్గ డబ్బులు సమకూర్చుకోండి అని అనడము, అదే రోజు ఆయన టేబుల్ మీదకి అమ్మాయి వివాహానికి కావాల్సిన అమౌంట్ అంతా కూడా ఆయన తెచ్చివ్వడము. ఇంకా ఇంతకంటే మనకి ఏం కావాలి. సో అందుకే వేరే ఆలోచనలు ఏమీ లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఇంతకంటే మనకు నిదర్శనం ఏం కావాలి. మనకు భయం ఎక్కువ, రేపటికి ఇంత కావాలి, మన్నాడికి ఇంత కావాలి, మా కొడుకు ఇంత కావాలి, అమ్మాయికి ఇంత కావాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఆల్రెడీ ప్లాన్ అయిపోయినాయి, దేవుని దృష్టిలో అన్నీ ప్లాన్ అయిపోయినాయి. అయినా సరే మనకు ఇక్కడ ఉండలేము ఆ పాయింట్లో. నువ్వు నమ్మడం లేదు, నిన్ను నువ్వు నమ్మడం లేదు, భగవంతుని నమ్మడం లేదు. అంత క్లియర్గా అయినా ప్రాపంచికంగా భౌతికంగా నేను రక్షణ ఇస్తాను అని నీకు చెప్పిన తర్వాత కూడా మనము కొంత ఆలోచన చేసుకోవాలి. అన్నీ పోనీ నువ్వు అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయా? లేదే. అనుకోని ఎన్నో జరుగుతున్నాయి కదా. ఏమన్నా రోగాలు కావాలని ఎవరైనా కోరుకుంటారా? కష్టాలు కావాలని కోరుకుంటారా? నష్టాలు కావాలని కోరుకుంటారా? మరి ఎందుకు వస్తున్నాయి అవి? సో నీ కర్మఫలంగా ఏది రావాలో వస్తూనే ఉన్నాయి. సో అదే కర్మఫలాన్ని, అదే కారణకార్య సంబంధాన్ని నువ్వు నమ్ముకో. ఈరోజు నాకు ఇది ప్రాప్తించింది, నా అవసరాలు ఇంత ఉన్నాయి, ఇంతకు నాకు వస్తే చాలు, మిగతాదంతా కూడా నేను సేవాభాగంగా చేసేస్తాను, అది నిష్కామ కర్మయోగంగా చేస్తాను, ఇది నా ధర్మము అన్నది ఎవడైతే ఆలోచిస్తాడో మనకు మన యోగక్షేమాలన్నీ కూడా పరమాత్మలు చూసుకుంటాయి. ప్రహ్లాదుడు ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు. ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా కూడా రక్షింపబడ్డాడు కదా. మనకు తెలుస్తూనే ఉంది కదా, మనకు చాలా క్లియర్గా అర్థమైంది కదా ఆ పాయింట్. ప్రహ్లాదుని సినిమా చూశారు అందరూ కూడా. సో మన ప్రక్కనే ఉంటారు మనల్ని రక్షించే పరమాత్మ, అది బాగా గుర్తుపెట్టుకోండి. హాస్టల్ మాస్టర్సు లేదా గైడు ఎవరైనా అనుకోండి, మన కళ్ళకు కనిపించడు కానీ మనకు చేయాల్సిందంతా కూడా చేస్తుంటాడు. కనుక మనం చేయవలసింది మనం చేస్తే మన యోగక్షేమాలు మన ఆత్మలు చూసుకుంటారు అన్నదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరైనా సరే పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, చివరికి నీరు కానీ ఇస్తే కూడా
నా పట్ల నిర్మలమైన భక్తితో నాకు సమర్పిస్తే చాలు, నేను దాన్ని ప్రేమగా స్వీకరిస్తున్నాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే భక్తి అన్నది ఆడంబర వస్తువు కాదు, ఉండవలసింది నిర్మలమైన భక్తినే. అంతేగాని ఇక్కడ నువ్వు పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, నీరు కానీ అని సమర్పించమంటే అక్కడ ఏంటి, మనమేమైనా సృష్టించామా వాటిని? ఆ 4 మనిషి సృష్టించినవి కాదు. మరి ఆయన సృష్టించిన వాటికి మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఏంటి? ఆయన సృష్టించింది మనం కూడా ఆయనలోని భాగమే కదా. మరి ఆయనకి ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ దీని అసలైన అంతరార్థం ఏంటంటే, పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే అన్నీ నీ లోపలే ఉన్నాయి. ఈ 4 నీ లోపలే ఉన్నాయి. పత్రం అంటే ఏంటంటే మనస్సు, ఆకు వలె ఎప్పుడు చెలిస్తూ ఉంటుంది, దాన్ని నాకు సమర్పించు అని. అంటే ఆ మనసును నాకు సమర్పించు, చలించి ఆ మనసును నాకు ఇచ్చేసి అంతే. పుష్పం అంటే బుద్ధి, పరిమళాత్మకమైనది బుద్ధి, దాన్ని నాకు సమర్పించు. బుద్ధి పరిమళించాలి, దాన్ని నాకు ఇచ్చేసి. ఫలం అంటే అహంకారం, పునరుత్పత్తి కారణమైనది కాబట్టి దాన్ని నాకు సమర్పించు. ఎందుకు నేను ఇది చేశాను, అంత చేశాను, ఇంత చేశాను అంటుంటాం కదా. ఆ ఏంటి నేను అన్నది అంటే ఆ అహంకారం, దాన్ని నాకు ఇచ్చేయి. ఇంకా తోయం అంటే నీరు, అంటే ఏంటి, చిత్తం, జలతత్వంతో పుట్టింది కదా, ఎంతో ఉంది మా చిత్తం, దాన్ని కూడా నాకు ఇచ్చేసి అంటాడు. మొత్తంగా చెప్పాలంటే అర్జున, నీ అంతఃకరణాన్ని నాకు సమర్పించు. అంతఃకరణం అంటే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు, దాన్ని అంతఃకరణాలు అంటారు, పనిముట్లుగా ఉంటారు. దాన్ని నువ్వు నాకు ఇచ్చేసే. ఎప్పుడైతే ఆ 4 నాకు ఇచ్చేసావో నీ జీవితాన్ని అంతా నాకు సమర్పించినట్లే. జీవితాన్ని సమర్పిస్తే ఇక సమర్పించవలసినది ఏముంటుంది నాయన? అందుకే స్త్రీ అంటే స్త్రీ ఇక్కడ ఎందుకు వాడు యూజ్ చేస్తున్నాడంటే, గాఢమైన రాగబద్ధులు, ఉద్రేకాలకు లోనే జీవించే వాళ్ళంతా స్త్రీలు అంటారు. అట్లా ఆ గుణం ఎవరున్నా స్త్రీలే, పురుషుడే కావచ్చు, పురుషుడేని కాదు, పురుషుల్లో కూడా ఆ గుణం ఉందంటే కూడా స్త్రీకి కింద లెక్క. వైశ్య, లాభాపేక్ష గలవాళ్ళు, శూద్రులు, తామసులు అంటే ఏ పాపజాతి దుష్టభావన కలవాళ్ళైనా సరే నన్ను ఆశ్రయించిన వాళ్ళు నిశ్చయంగా మోక్షం పొందుతారు. అంటే స్త్రీ, వైశ్య, ఏ పాపజాతి, శూద్రులు, ఏ పాపజాతి వాళ్ళైనా సరే నన్ను ఆశ్రయించిన వాళ్ళు నిశ్చయంగా మోక్షం పొందుతారు. అంటే ఎవరైనా సరే శరణాగతి కావాలి, శరణాగతి భావన ఉంటే ఖచ్చితంగా మోక్షం అనేది వస్తుంది అని చెప్పేసి ఈ రాజవిద్య, గుహ్య యోగంలో చెప్పబడుతూ ఉంది. విద్యలో రాజు వలె ప్రకాశిస్తుంది కాబట్టి రాజవిద్య అన్నారు దీన్ని. మంత్ర, తంత్ర, దివ్యౌషధ విద్యల కంటే రహస్యమైంది కావున రాజగుహ్యం అన్నారు. ఆత్మధర్మం మీద శ్రద్ధ లేని వాళ్ళు పుడుతూ చేస్తూ ఉంటారు. ప్రాణులను సృష్టిస్తూ పోషిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను వాటిలోనే స్థితమై ఉండను. భూతకోటి కూడా నన్ను అంటిపెట్టుకొని ఉండదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేని మూఢులు అజ్ఞానము చేత మోహింపబడి అసురీ, రాక్షస, మోహిని స్వభావాలకు లోబడిపోతున్నారు. పుణ్యఫలం చేత స్వర్గలోకాలలో దేవభోగాలను అనుభవించి పుణ్యం క్షీణించిన తర్వాత భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటారు. ఆత్మధ్యానంలో ఉన్నవారు యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. పత్రం, పుష్పం, ఫలం, తోయం గురించి ఇదంతా కూడా దీంట్లో చెప్పవలసింది చాలా క్లియర్గా చెప్పారు మనకు పరమాత్మ. ఇక 11వ అధ్యాయం విభూతి యోగము, దాన్ని మళ్ళీ ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.